హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక మంచి డెలీషియస్ స్వీట్ రెసిపీ చేయబోతున్నానండి. అది మా సన్ చేయబోతున్నాడు. 4th గ్రేడ్ చదువుతున్నాడు. వాళ్ళకి ఎవ్రీ వెన్స్డే లిటిల్ చెఫ్ క్లబ్ యాక్టివిటీ జరుగుతుందండి. అందులో ఎవ్రీ వెన్స్డే ఒక ఫుడ్ రెసిపీ చేపిస్తారు. అందులో నాకైతే ఈ స్వీట్ రెసిపీ చాలా బాగా నచ్చింది. అందుకని ఒకసారి చేయనా అంటే ఓకే మమ్మీ చేసి పెడతాను అని చేశాడు. ఎంత బాగుందంటే చూడండి, చిన్న చిన్న చేతులు పెట్టుకొని క్యూట్గా ఎంత బాగా కట్ చేస్తున్నాడు. ఇంకా రెసిపీ చూసేద్దామా. ముందుగా బ్రెడ్స్ని తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా నీట్గా కట్ చేసుకోవాలండి. ఇలా అన్ని వైపులో ఉండే ఆ అంచుల్ని నీట్గా కట్ చేసుకోవాలి. అప్పుడే స్వీట్ తినడానికి చాలా బాగుంటుంది. అన్ని బ్రెడ్స్ని ఈ విధంగా ఈవెన్గా కట్ చేసుకున్నాక దానికి కావలసిన క్రీమ్ని ప్రిపేర్ చేసుకుందాము. ఇది మిల్క్ పౌడర్ అండి. ఎనీ మిల్క్ పౌడర్ యూజ్ చేసుకోవచ్చు. 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిల్క్ పౌడర్ తీసుకోండి. మీ క్వాంటిటీ బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ పౌడర్. ఈ రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఈ 3 బాగా మిక్స్ 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి. ఎక్కువ వేస్తే క్రీము పల్చగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. పల్చగా అయితే బాగోదండి. ఈ వీడియోలో చూపించిన విధంగా అలా క్రీమ్ స్ట్రక్చర్ అనేది ఉండాలండి. మొత్తం నేనైతే 5 బ్రెడ్ స్లైసెస్ని అయితే తయారు చేయడానికి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిల్క్ పౌడరు, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ పౌడర్ని, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిల్క్ని యాడ్ చేసుకొని ఇలా తయారు చేసుకున్నామండి క్రీమ్ని. ఇలా అన్ని బ్రెడ్ స్లైసెస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్క దానిపై కొంచెంగా వేసి నీట్గా అప్లై చేసుకోవాలండి. అలాగా ఎక్కువ వేస్తే బ్రెడ్ అంతా తడిసిపోయి నానిపోతుందండి ఆ క్రీమ్లో. అలా కాకుండా పైన ఉండేలా కొంచెంగా వేసి అలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. అప్పుడే మనము క్యూబ్స్లా కట్ చేసుకొని తినడానికి బాగుంటుంది. చూడండి, ఈ వీడియోలో ఎంత నీట్గా అప్లై చేస్తున్నాడో బ్రెడ్ స్లైసెస్ని. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదండి, మీరు అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి ఇంట్లో. మీ పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది, మీకు కూడా నచ్చుతుంది. అంత బాగుంది. మనం ప్రతిసారి స్వీట్ షాప్లోకి వెళ్ళి స్వీట్స్ కొనుక్కొని తినలేం కదండి. అలాంటప్పుడు ఇంట్లో మీ దగ్గర బ్రెడ్ ఉంటే ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చాలా బాగుంటుందండి. టేస్ట్ చేసి చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఈ స్వీట్ చేసిన వెంటనే తినేసాము, అంత బాగుంది అసలు. ఇలా అన్ని బ్రెడ్ స్లైసెస్కి ఈ క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత దీనిపైన పిస్తా పౌడర్ని కొంచెంగా ఇలా చల్లాలండి. ఎక్కువ కాకుండా కొంచెం పైన ఉండేలా చల్లుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది. మీ దగ్గర పిస్తా పౌడర్ లేకపోతే స్కిప్ చేయండి, పర్వాలేదు. టేస్ట్లో ఏమాత్రం డిఫరెన్స్ ఏం ఉండదండి. ఇదేంటంటే చూడడానికి బాగుంటుంది, టేస్ట్ కొంచెం పెరుగుతుంది అంతే. లేకపోయినా పర్లేదు, స్కిప్ చేసి చేయండి. ఎంత బాగుంటుందో. ఇలా అన్ని బ్రెడ్ స్లైసెస్ పైన ఇలా పిస్తా పౌడర్ని చల్లిన తర్వాత వీటిని కట్ చేసుకోవాలండి. స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. ఒక్కొక్క బ్రెడ్ స్లైస్ని 4 పీసులుగా కట్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా. చూడండి ఎంత నీట్గా కట్ చేస్తున్నాడో. నాకైతే ఈ స్వీట్ పిచ్చగా నచ్చిందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. వీళ్ళు చెప్పేది నిజమే అని మీరు అంటారు. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఎంత బాగుందంటే అసలు మైండ్ బ్లోయింగ్ అండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి ఎంత బాగా డెకరేట్ చేస్తున్నాడు.
ఇలాంటి ప్లేట్ ఒకటి తీసుకొని మొత్తం మనం కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఇలా అయితే పెట్టుకొని డెకరేట్ చేసుకోండి. ఎంత బాగుందో చూడండి, సూపర్గా ఉంటుందండి. చూడడానికి అసలు ఎంత బాగా కనిపిస్తుంది. తిని చూడండి, ఇలా చేసి తిని టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎంత బాగుందో చూడండి, చూడడానికి బ్యూటిఫుల్గా కనిపిస్తుంది.